మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థిని వరచతుర్థి అని అంటారు. వరచతుర్థి రోజున గణపతిని పూజించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఉదయాన్నే లేచి నిష్టగా గణపతిని యథాశక్తి పూజించాలి. పగలు ఉపవాసముండి రాత్రి భుజించాలి. సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసుకుని శివ పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. ఇక ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయట. అందువలన దీనిని తిల చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజున శివుడిని మల్ల పువ్వులతో పూజించడం వల్ల కూడా విశిష్టమైన ఫలితాలు లభిస్తాయని చెబుతుంటారు.